తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. లగ్గం కోసం పగ్గం పట్టుకొని ఎదురు చూస్తున్నోళ్లకు ఇది మంచి ముచ్చట. నిన్ననే మాఘమాసం షురువైందట కదా, ఇక పెండ్లిళ్ళు పోన్రి. నిన్న షురువైన మంచి ముహూర్తాలు ఏప్రిల్ 28 తారీఖు దాకుంటాయట. ఇక ఇప్పటికే పెండ్లిళ్ళ హడావిడి షురువైంది. ఇక ముహూర్తాలు పెట్టుకున్నోళ్ళైతే షాపింగ్లలో మస్తు బిజీగా అయినరు. బట్టల షాపులే కాదు, బంగారం షాపులు, షాదిఖానాలు, కన్వెన్షన్ హాల్లు, రిసార్ట్లు, కిరాయి బండ్లకు అప్పుడే గిరాకీ పెరిగింది. ముందుగాలనే అవిటిని బుకింగ్లు చేసుకుంటున్నారట. అన్ని ఒక్కపారే ముహూర్తాలు ఉండేసరికి ఫంక్షన్ హాల్లకైతే బాగా గిరాకీ పెరిగింది. ఒక్క రోజులో 2-3 పెళ్లిళ్లు బుకింగ్ చేసుకుంటున్నారట. అంటే ఒకటి పెళ్లి చేద్దామని ఆర్డర్లు తీసుకురట. ఈ 3 నెలల్లో ఒక్క హైదరాబాద్ లోనే తక్కువ 13 పెళ్లిళ్ళు అయితే అంటే చూడుండ్రి. ఇక ఇది ఇట్లుంటే డెస్టినేషన్ లగ్గాలకు మస్తు గిరాకీ పెరుగుతుందట. నిన్న మొన్నటి దాకా బాగా సౌండ్ పాటోళ్ళు ఈ వెడ్డింగ్ ప్లాన్లు చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా వీటి కోసం చూస్తుండు. డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం బయట దేశాలు ఎందుకు, మన దేశంలోనే మస్తుగా ఉన్నాయి కదా చేసుకోవాలంటే అని మోడీ సార్ చెప్పిండు కదా. ఇక ఆ మాట మీదకెళ్ళి వీటికి ఇంకింత గిరాకీ పెరిగింది. ఉదయపూరు, జైపూరు, కేరళ, గోవా, సిమ్లా, కాశ్మీరు, ఖజురాహో, ఆగ్రా వంటి సిటీలను డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం సెలెక్ట్ చేసుకుంటారట. కొందరేమో దగ్గర పట్లనే సిటీ అవుట్ కట్స్ లో రిసార్ట్లు, ఫామ్ హౌస్ లను బుకింగ్ చేసుకుంటారు. ఇక మంచి రోజుల ముచ్చటకొస్తే ఇయాల, రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి 17, 18, 24, 8, 29 తారీఖులలో మంచి ముహూర్తాలు ఉన్నాయట. మార్చి నెలల్లో అయితే 2, 3, 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తారీఖులలో మంచి రోజులు ఉన్నాయట. గట్లనే ఏప్రిల్ 3, 4, 9, 13, 20, 21, 22, 24 తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 10 తారీఖు సంది జూలై 10వ తారీఖు దాకా గురుమూఢమి, శుక్రమూఢం ఉన్నాయట. అందుకే మే, జూన్ నెలల్లో మంచి రోజులు అస్సలు లేవట.